చూసావా వదినా, ఎక్కడ స్విచ్ వేస్తే ఎక్కడ లైట్ వెలుగుతుందో అక్కడే తిష్ట వేశారు. ఎక్కడ తిష్ట వేసినా ఏ లైటు వెలగదు. అది వాళ్ళకి తెలీదు. పిల్ల కాకులు. నువ్వు కాకులు అంటున్నావు, వాళ్ళిద్దరూ పదునైన చాకుల్లా ఉన్నారు. పెద్దమ్మ, అత్తయ్య, నేను తప్పు చేసినట్టు అనిపించొచ్చేమో కానీ నేను కష్టపడి పనిచేశాను. ఎందుకంటే ఆద్యని ఇష్టపడ్డాను. తనని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడానికి నా కళ్ళల్లో దుమ్ము పడ్డా సరే నేను తట్టుకున్నాను. ఒళ్ళు హోనం చేసుకున్నాను. ఇదంతా ఆద్య కోసమే అత్తయ్య. సీనయ్య, నువ్వెంత కష్టపడుతున్నావనే దానికంటే ఎంత నిజాయితీగా పనిచేస్తున్నావన్నదే ముఖ్యం. భర్తని ప్రేమించే ఏ భార్య బంగారం, బంగ్లాలు కొనిపెట్టమని కోరదు. ఉన్నదానితో తృప్తి పడుతుంది. ఆ రాముడు రాజ్యాన్ని వదిలి వనవాసానికి కేవలం కట్టుబట్టలతో వెళ్తుంటే సీతమ్మ ఆయన వెంట అడుగులు వేసిందే కాని ఏనాడో నేను జనక మహారాజు కూతుర్ని కాని అల్లారు ముద్దుగా పెరిగానని కాని అంగరంగ వైభవంగా బతికానని కాని అనుకోలేదు. తన ప్రాణనాథుడి కోసం ఊళ్ళు దాటింది, సెలియేళ్లు దాటింది, ముళ్ళు రాళ్ళు అని చూడకుండా అంటున్నావు.